ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పూర్వజన్మ పుణ్యఫలమే మకర రాశి వారికి ఊహించని రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వీరిని అనుగ్రహించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క అభిషేకం మకర రాశి వారి జీవితాన్ని మార్చేస్తుంది. వీరికున్నటువంటి దోషాలు శాపాలు అన్నీ కూడా నశించిపోతాయి. అయితే మకర రాశి వారు చేయవలసిన అభిషేకం ఏంటి? ఈ అభిషేకం ద్వారా వీరు జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే రక్షించబోతున్నాడు. ఈ రాశివారు ఎవరైతే జీవితంలో అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, అలాగే కొన్ని శాపాల కారణంగా బాధలు అనుభవిస్తూ జీవితాన్ని భారంగా గడుపుతూ ఉన్నారో, అటువంటి వారికి ఊహించని రూపంలో వారి సమస్యలకు పరిష్కారం లభించబోతోంది. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే వీరు చేయవలసిన అభిషేకం ఏంటి, అలాగే ఈ అభిషేకాన్ని వీరు ఎలా నిర్వహించాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా మొండితనాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరూ సాధించలేని పనులు కూడా వీరు సులభంగా సాధించడం వలన వీరికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరెంతో ధైర్యంగా ఉంటారు. అలాగే వీరు కుటుంబం పట్ల, జీవిత భాగస్వామి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను తీర్చడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. అలాగే చాలా విషయాల్లో వీరు ముక్కుసూటిగా ఉంటారు. మనసులో ఏది అనిపిస్తే అది ధైర్యంగా, నిర్భయంగా చెప్పేస్తారు. అలాగే వీరికి నాయకత్వం వహించడం అంటే చాలా ఇష్టం. రాజకీయము, సాంకేతిక విద్య వంటి వాటిపైన ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క స్వభావం వల్ల కొన్ని సందర్భాలలో సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాల కారణంగా కూడా వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వీరికి పూర్వజన్మ దోషాలు, పితృదోషాలు, నాగదోషాలు వంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ రాశివారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే ఈ రాశిలో ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభించబోతోంది. కేవలం ఒకే ఒక్క అభిషేకం ద్వారా మీకున్నటువంటి బాధలు, కష్టాలు, శాపాలు, దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. అభిషేక ప్రియుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలలో ఈ భూమండలం పైన వెలిశాడు. ఈ విధంగా వెలిసినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు అనేక విధాలుగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అయితే లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి ఏ విధంగా అభిషేకం చేయాలి, అలాగే అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనకున్నటువంటి కష్టాల నుంచి, బాధల నుంచి, దోషాల నుంచి విముక్తి పొందాలంటే లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనం ఏ విధంగా అభిషేకం చేయాలి, ఏ విధంగా అభిషేకం చేయటం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందుతామో తెలుసుకుందాం. కంచిలో వెలిసినటువంటి ఏకాంబరేశ్వర శివలింగానికి రుద్రాభిషేకం చేస్తారు. ఈ విధంగా చేయటం వలన సకల పాపాలు నశిస్తాయి. అలాగే తేజోలింగధారి అయిన ఆ శివుడికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. ఈ రుద్రాభిషేకం చేయటం ద్వారా సర్వ సంపదలు చేకూరుతాయి. అలాగే చిదంబరంలోని ఏకాంబరేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేస్తారు. ఈ శతరుద్రాభిషేకం వలన కుటుంబం అభివృద్ధి జరుగుతుంది. అలాగే కాళహస్తిలోని కాళహస్తీశ్వరుడుకు ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఒరిస్సాలోని కోణార్క్లోని సూర్యరూపధారి అయిన శివుడుకు లఘు రుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే చంద్రనాథ లింగాలకు మహారుద్రాభిషేకం చేస్తారు. దీనివల్ల జ్ఞానం అభివృద్ధి జరుగుతుంది. అలాగే కాఠ్మండు వద్ద త్రినాథ క్షేత్రంలో అతిరుద్రాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం వల్ల అఖండ పుణ్యము, ముక్తి చేకూరుతుంది. అలాగే శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా బిల్వపత్రం ముంచిన నీటితో అభిషేకం చేయటం ద్వారా ఆయువు, ఆరోగ్యం, అభివృద్ధి చేకూరుతుంది. అలాగే స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయటం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయి. కొబ్బరి నీరు, తేనె, పండ్ల రసం, చెరుకు రసం, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేస్తే సకల పాపాలు నశించి ఆరోగ్యం, ఐశ్వర్యం, వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా శివపూజ మహత్యంలో చాలా విశేషమైనటువంటి ఒక అభిషేకాన్ని గురించి వివరించారు. అదే సహస్ర ఘటాభిషేకం. ఈ సహస్ర ఘటాభిషేకంలో
1296 కలశాలతో అద్భుతంగా శివుడికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ముందుగా ఈ అభిషేకానికి 1296 కలశాలను సిద్ధం చేసుకుంటారు. తర్వాత వాటిని శుద్ధి చేసి వాటికి విభూతిని రాసి బొట్లు పెట్టి తర్వాత అష్టగంధం, సుగంధ ద్రవ్యాలు అలాగే పంచామృతాలు అన్నింటినీ కలిపి అభిషేక జలాలను సిద్ధం చేసుకుంటారు. ముందుగా సిద్ధం చేసుకున్న ఘటాలన్నింటికి ధూపాన్ని వేస్తారు. తర్వాత వాటన్నింటినీ ఒక క్రమపద్ధతిలో ఉంచి తయారు చేసినటువంటి అభిషేక జలాన్ని ఆ కలశాల్లో నింపి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ 1296 కలశాలతో లింగరూపధారి అయినటువంటి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈ విధంగా అభిషేకం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు వాటన్నింటి నుంచి కూడా విముక్తి పొందుతారు. అయితే అందరూ ఈ సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించలేరు. ఎందుకంటే వారి వారి ఆర్థిక ఇబ్బందులు, అలాగే వారి యొక్క జీవన శైలి, అలాగే ఇతర సమస్యల వల్ల అందరూ కూడా ఈ అభిషేకాన్ని నిర్వహించాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఈ రాశి వారికి కేవలం ఒకే ఒక అభిషేకంతో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలో తెలుసుకుందాం. ఈ రాశివారు కేవలం ఒకే ఒక్క అభిషేకం చేయటం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు, దోషాలు, శాపాల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈ అభిషేకం చేయటం చాలా సులభం. ఎందుకంటే ఈ అభిషేకానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఈ యొక్క భక్తి శ్రద్ధలు మాత్రమే ఈ అభిషేకానికి అవసరం. కాబట్టి ఇటువంటి అభిషేకాన్ని చేయటం ద్వారా మీ జీవితంలో మార్పును పొందవచ్చు. అయితే ఈ రాశి వారు పాటించవలసిన అభిషేక విధానాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రేష్టమైనటువంటి పుట్ట మట్టిని తీసుకోండి. తర్వాత శ్రీగంధం చెక్కను తీసుకుని దాని నుంచి గంధాన్ని తీయండి. తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పుట్టమట్టిలో శ్రీగంధం కలపండి. ఈ విధంగా కలిపిన ఆ పుట్టమట్టితో ఒక శివలింగాకృతిని తయారు చేయండి. ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగానికి చందనం, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, అలాగే గంగాజలము, పంచామృతాలతో మీకు వీలైనటువంటి వాటితో 20 రోజుల పాటు అభిషేకాన్ని ప్రతిరోజు నిర్వహించండి. అలాగే శివలింగం దగ్గర ప్రతిరోజు బిల్వదళాలను ఉంచండి. ఈ విధంగా 20 రోజుల పాటు అభిషేకం చేయటం ద్వారా ఈ రాశివారి జీవితమే మారిపోతుంది. వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ విధంగా తయారు చేసినటువంటి శివలింగాన్ని గుండెలకి దగ్గరగా పెట్టుకుని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించడం ద్వారా వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యబీజ మంత్రాన్ని ప్రతినిత్యం జపించాలి. అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని అందించాలి. నలుపు, తెలుపు రంగులో ఉన్న కంబళిని దానం చేయాలి. ఉలవలతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు పంచాలి. ఉలవలను నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి. అలాగే మంగళవారం నాడు ఉపవాస నియమాలను పాటించడం వల్ల శుభం చేకూరుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలను కూడా పొందుతారు. సో చూసారు కదండి, కేవలం ఒకే ఒక్క అభిషేకం ఈ రాశివారి జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుంది, అలాగే ఈ అభిషేకం ద్వారా వీరికి ఉన్నటువంటి శాపాలు, దోషాలు ఏ విధంగా నశించిపోతాయి, వాటి విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.